వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ విషయము భారీ జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి విధానం. అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క విషయం గురించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా గత కొన్ని రోజులలో కూడా ఈ యొక్క కేసు విషయం కూడా ముందుకు జరుగుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే తాజాగా వచ్చేసి జగన్ ఈ యొక్క కేసులో కీలకమైనటువంటి వ్యక్తి అని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి విషయము. అయితే దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని, దానికి పక్కాగా ఎవిడెన్స్‌తో కూడా కోర్టుకి సమర్పించే అవకాశాలు ఉన్నాయని కూడా ఈరోజు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుందన్నమాట. అయితే మద్యం స్కామ్‌లో పక్కాగా ఆధారాల్లో ఆర్డినెన్స్, మెయిల్స్, ఫైల్స్, కంప్యూటర్‌కు, ఫోన్‌ల ఫోరెన్సిక్ విశ్లేషణ అన్నీ కూడా కోర్టుకి సమర్పించే అవకాశాలు ఉన్నాయనేదైతే స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో వచ్చేసి ఎక్కడ కూడా తప్పించుకునే అధికారం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి విషయం అనమాట. సో ఏదైనా చట్ట ప్రకారం తాము చేసుకొని వెళ్తున్నామని కంపల్సరీగా లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ విషయంలో అరెస్ట్ అవుతారా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.